బంగారం వెండి ధరలు ఆకాశానికి దూసుకెళ్తున్నాయి. పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్న గోల్డ్ సిల్వర్ ధరలు మరోసారి పెరిగాయి. బంగారం ధరలు మరోసారి రికార్డులకు ఎక్కాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,50,000 దాటింది. ఒక్కరోజే కిలో వెండి 13,000 పెరిగింది. కిలో వెండి మొత్తంగా 3,14,000 దాటింది. బంగారం వెండి ధరలు ఆకాశానికి దూసుకెళ్తున్నాయి. పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్న గోల్డ్ సిల్వర్ ధరలు మరోసారి పెరిగాయి. బంగారం ధరలు మరోసారి రికార్డులకు ఎక్కాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,50,000 దాటింది. ఒక్కరోజే కిలో వెండి 13,000 పెరిగింది. కిలో వెండి మొత్తంగా 3,14,000 దాటింది. బంగారం వెండి ధరలు ఆకాశానికి దూసుకెళ్తున్నాయి. పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నాయి. గోల్డ్ సిల్వర్ ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,000 దాటింది. ఒక్కరోజే కిలో వెండి 13,000 పెరిగింది. కిలో వెండి మొత్తంగా 3,14,000 దాటింది. బంగారం వెండి ధరలు ఆకాశానికి దూసుకెళ్తున్నాయి. పగ్గాలు లేకుండా పరుగులు పెడుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,50,000 దాటింది. ఒక్క రోజులోనే కిలో వెండి 13,000 పెరిగింది. వెండి మొత్తంగా 3,14,000 దాటింది. అసలు ఈ స్థాయిలో చుక్కలు తాకుతున్న నేపథ్యంలో బిజినెస్ అనలిస్ట్ రత్నాకర్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రత్నాకర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఎట్లా చూడాలి? ఈ స్థాయిలో చుక్కలు అంటున్నాయి, ఇక కొనే పరిస్థితి ఉందంటారా? ఎందుకు ఇంత అనిశ్చితి రోజు రోజుకి ఈ స్థాయిలో పెరుగుతున్నాయి? మీరేమంటారు? ఏం లేదండి, ట్రంప్ గారు చాలా అన్సర్టనిటీని క్రియేట్ చేస్తున్నాడు వరల్డ్ వైడ్. ఇప్పుడు గ్రీన్లాండ్ మీద వార్ క్రియేట్ చేసి నేను టేక్ ఓవర్ చేస్తా అన్న వర్డ్ చేయటం వలన ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్టెడ్ షేకింగ్. ఇది ఏమన్నా వార్ టైప్ ఇష్యూ చేస్తుందా అనేది ఒక వర్రీ పట్టుకుంది చాలా మందికి. రెండోది జెరీమ్ పవెల్, మీకు తెలుసు కదా, ఈ హెడ్స్ ఫైట్ వాటిని రేట్ తగ్గించమని చాలా ప్రెషర్ పెడుతున్నారు. ఈ రెండు అన్సర్టనిటీస్ ఏం చేస్తున్నాయంటే సేఫ్ హెవెన్ లైక్ గోల్డ్ మీద పడిపోయారు. దట్ స్టార్టెడ్ గ్రోయింగ్ అండి. దిస్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో. ఇంకా కమింగ్ ఇయర్ కూడా గ్రో అవుతుందని అనలిస్టులు అన్నారు. అంటిల్ దెర్ ఈస్ సమ్ సర్టనిటీ ఇన్ ది ఇంటర్నేషనల్ లెవెల్. సో ఇప్పుడైతే గ్రో అవుతుందని కొనపెట్టుకోవటం బెటర్. అంటే కేవలం ఈ జియో పాలిటిక్స్, భౌగోళిక అనిశ్చితి ఇదొక్కటే రీజన్ అంటారా? ఇప్పుడు మార్జినల్ హైకింగ్ గురించి కూడా చర్చ జరుగుతోంది కదా? లేదు, ఇది జియో పొలిటికల్ ఇష్యూ. మార్జినల్ హైకింగ్ గురించి ఇష్యూస్ ఏం లేవండి. ప్యూర్లీ జియో పొలిటికల్. అదర్వైజ్ గోల్డ్ ఇట్లాగా పెరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మార్కెట్ ఈజ్ వరీడ్ కదా. మీరు చూస్తున్నారు స్టాక్ మార్కెట్ ఈజ్ డ్రాపింగ్ ఎవ్రీ డే. ఇన్ స్పైట్ ఆఫ్ రిజల్ట్స్ ఆర్ కమింగ్ పాజిటివ్, బట్ ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఏ పాజిటివ్ సైన్ బికాస్ ఆఫ్ ద ట్రంప్ టారిఫ్ ఇష్యూస్. సో గోల్డ్ అందుకనే పాజిటివ్ అయింది అన్నమాట. సిల్వర్ కూడా ఈ స్థాయిలో పెరగడానికి కారణాలు ఏంటండి? ఇప్పుడు దీన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ కింద చూడొచ్చు అంటారా? అంటే ప్రెషియస్ మెటల్స్ లో సిల్వర్ పెరగటం వలన ట్రేడర్స్ బాగా పెరిగిపోయారు. దాని మీద మీరు అడిగారు కదా, మార్జిన్ ట్రేడింగ్, ఈ గ్రోత్ అది కొట్టం వలన పైకి వెళ్తుంది. ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ బికాస్ ఇట్ ఈస్ ఎ సేఫ్ హెవెన్. ఇట్ ఈస్ గ్రోయింగ్ బికాస్ ఆఫ్ ది స్పెక్యులేషన్ హ్యాపెనింగ్ ఆన్ సిల్వర్ బికాస్ ఆఫ్ ది రీసెంట్ గ్రోత్. దాని మీద జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు అందరూ. ఇట్ ఈస్ అన్ఈవెన్ గా ఇంత రేంజ్ లో గ్రో అవటం అనేది చాలా సర్ప్రైజ్. ఇనిషియల్లీ స్మాల్ గ్రోత్ ఇస్ బికాస్ ఆఫ్ ది సోలార్ ప్యానల్ రిక్వైర్మెంట్స్, బట్ ఈ లేటర్ గ్రోత్ అంతా కూడా స్పెక్యులేటివ్ గ్రోత్ అని చాలా మంది అనలిస్ట్ ఇండైరెక్ట్ గా చెప్తున్నారండి. అది అంటే ఇప్పుడు సిల్వర్ కేవలం వెండి ఆభరణాలు, కాయిన్స్ రూపంలో కాకుండా మనం రకరకాలుగా వాడతాం కదా, ఇండస్ట్రియల్ పర్పస్ కానీ, ఎలక్ట్రిక్ వాహనాలు, సౌరం, బ్యాటరీస్, ఇలా రకరకాలుగా. ఇప్పుడు మరి దీని డిమాండ్ పెరగడంతో అది కూడా పెరుగుతుందా?
లేదండి, అవి డిమాండ్ ఏం పెరగట్లేదు. మీరు చూస్తే ద డిమాండ్ ఇస్ నార్మల్, ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఏం లేదు ఎందులోనూ. అండ్ సిల్వర్ ఎందుకు ఇంత గ్రో అవుతుందో అందరు సర్ప్రైజ్ అవుతున్నారు. అక్కడే ఈ మార్జిన్ ట్రేడింగ్, కొద్దిగా స్పెక్యులేషన్ ఆన్ ది సిల్వర్, సడన్ పుష్ ఆన్ ది పీపుల్ జరుగుతుంది. ఇంతకు ముందు ఇంత డిమాండ్ లేదండి. సిల్వర్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎ డిమాండ్ ఆఫ్ 1000 times. ఇట్ ఈస్ ఓన్లీ ఎ డిమాండ్ ఆఫ్ 1 or 2 times మోర్ దాన్ ఎగ్జిస్టింగ్ డిమాండ్. దానికి ఇంత పుష్ చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ సమ్ స్పెక్యులేషన్, ఏ రోజైనా పడవచ్చు. వీఆర్ సెయింగ్ పీపుల్ టు బి కాషియస్. గోల్డ్ అయితే ఇట్ ఈస్ ప్యూర్ సేఫ్ హెవెన్ అసెట్ కాబట్టి తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. కానీ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని అనలిస్టులు అంటున్నారు కదా, మరి మీరేమో కొని పెట్టుకోండి అంటున్నారు. గోల్డ్, సిల్వర్ గురించి జాగ్రత్తగా ఉండమంటున్నాను. గోల్డ్ స్టిల్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్, కీప్ ఇట్ ఆన్ హోల్డ్. ఇట్ విల్ గ్రో అంటే మీరు లాస్ట్ 2 decades చూస్తే కూడా యావరేజ్ రిటర్న్ ఇట్ హాస్ బీటన్ డౌన్ సెన్సెక్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ 10 years కూడా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ గోల్డ్ విల్ పుష్ టు సర్టన్ లెవెల్. ఇట్ విల్ డూ ద 10 to 12% రిటర్న్ గ్యారంటీ. సో ఆన్ ద సేఫ్ సైడ్ గోల్డ్ ఈస్ ఆల్వేస్ గుడ్. సిల్వర్ ఈజ్ స్పెక్యులేషన్ అనేది కొంతమంది ఇన్వెస్టర్స్ పెట్టి వ్యూ. ఈ చిన్న పొగంతో వస్తుంది ఓవరాల్ గా. వీ షుడ్ బి కేర్ఫుల్ ఆన్ ద సిల్వర్ ఈస్ కన్సర్న్ అనేది. అసలు ఈ సమీప కాలంలో అంటే ఒక కనీసం వచ్చే ఒక నెల 2 నెలల్లో కూడా లేదా ఏదైనా తగ్గే అవకాశం ఉందా అండి? అంటే ట్రంప్ ఓవరాల్ ఇష్యూస్, ఆయన మీరు చూస్తే లాస్ట్ 1 year పీపుల్ థాట్ బై నవంబర్ థింగ్స్ విల్ బి సెటిల్. బట్ జనవరి వచ్చినా అది ఎవ్రీడే తీసుకొని ఆయనకి వరల్డ్ ని రూల్ చేయాలి అన్న చిన్న కోరిక కలిగినట్టుంది. అది సమ్వేర్ ఈస్ కీప్ పుషింగ్. మొన్న వెళ్ళి వెనిజులాను టేక్ ఓవర్ చేశారు, ఇప్పుడు గ్రీన్లాండ్స్ అంటున్నాడు. రేపొద్దున ఏమంటాడనే వరి ఉంది. అన్న రియలిస్టిక్ క్యారెక్టర్ ఆయన చేస్తున్న యాక్షన్స్ కొద్దిగా వేవరింగ్ గా ఉంది కాబట్టి నెక్స్ట్ 1 year అయితే పీపుల్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ చేంజ్ ఇన్ ద మెథడాలజీ అండి. దర్ ఎక్స్పెక్టింగ్ దిస్ విల్ కంటిన్యూ అంటిల్ సోలార్స్ పాలసీ చేంజ్ గానీ ఏదైనా ఉంటే తప్పించి దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ బిగ్ చేంజ్ అండ్ దిస్ విల్ కంటిన్యూ టు గ్రో. అంటే ఇప్పుడు అమెరికా సహా ఇతర దేశాల మధ్య ఉన్న ఈ టారిఫ్ వారు, వాణిజ్య ఒప్పంద ఉద్రిక్తతలు తగ్గితే గానీ బంగారం ధర తగ్గదంటారు? తగ్గదు, డెఫినెట్లీ తగ్గదండి. నేను తగ్గుతుంది అనుకుని నవంబర్ లో ఇది బెస్ట్ ప్రైజింగ్, ఎందుకంటే గ్రో అవ్వచ్చు. మామూలుగా 5-10% గ్రో అవుతుంది అనుకున్నాం, కానీ ఇట్ హెస్ ఆల్మోస్ట్ కాస్ట్ 20% ఇన్ లాస్ట్ 3 months అండి గ్రోత్ వైజ్, విచ్ ఈస్ అన్ప్రెసిడెంట్. ఎందుకంటే ఈయన సడన్గా వెనజులా ఫౌండర్ ని ఎత్తటం, అదే ఆయన్ని ప్రెసిడెంట్ ని నా గ్రీన్ ల్యాండ్ మీద వెళ్ళి కూర్చుంటా అంటాం, ఇవన్నీ చాలా సర్ప్రైజింగ్ గా ఉన్నాయి అక్రాస్ ది వరల్డ్ అన్నమాట. ఇప్పుడు మరి ఫిబ్రవరిలో బడ్జెట్ కూడా రాబోతోంది కదండి, అప్పుడు ఏమైనా కస్టమ్స్ సుంకం తగ్గితే ఏదైనా కొంత బంగారం ధర తగ్గచ్చా, లేదా కొద్దిగా ఇన్వెస్ట్ చేసుకుని మన రెగ్యులర్ అవసరాలకి కొని పెట్టుకోవడం మంచిదంటారా? నాకు తెలిసి గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ తగ్గించిందండి కస్టమ్స్. ఇయర్ తగ్గించకపోవచ్చు, దే ఆర్ గెటింగ్ బెనిఫిట్ ఇన్ అదర్ వే. అండ్ జిఎస్టీ ఆల్రెడీ రేట్ కట్ చేశారు. గోల్డ్ మీద 3% ఉంది కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ చేంజ్ ఇన్ ద బడ్జెట్ ఇస్ కన్సర్న్. బడ్జెట్ ఈసారి పాపులిస్ట్ ఉండదు. డెఫినెట్లీ గ్రోత్ ఆఫ్ ది కంట్రీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్యాపెక్స్ మీద హెవీగా ఉంటుంది. లాస్ట్ 2 years ఇట్ వాస్ పాపులిస్ట్ బికాస్ ఆఫ్ ఎలక్షన్స్ తర్వాత ఇంపాక్ట్. దిస్ ఇస్ ద మిడ్ టర్మ్ బడ్జెట్. డెఫినెట్లీ ఇట్ విల్ బి మోర్ ఆన్ గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ మీద ఫోకస్ చేస్తారన్నది మోస్ట్ ఆఫ్ ది అనలిస్ట్ వ్యూ కూడా ఉంది, నాట్ ఓన్లీ మై వ్యూ. ఓకే, థ్యాంక్ యూ రత్నాకర్ గారు, థ్యాంక్ యూ.